హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్ అనేది చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమందికి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది తెలియకపోవడం వల్ల కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది సరైన పద్ధతిలో మనం యూజ్ చేయకపోతే దీని వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. సరైన పద్ధతిలో మనం యూజ్ చేస్తున్నట్లయితే దీని వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు వీడియో లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఈ వీడియోకు 1000 లైక్స్ అయితే నేను టార్గెట్ పెడుతున్నాను. త్వరగా 1000 లైక్స్ రీచ్ అవుతాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు కాలంలో ఏంటంటే క్రెడిట్ కార్డు అప్లై చేయాలన్నా కూడా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే దానికి శాలరీ స్లిప్, మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్స్ అన్ని అడిగేవారు. కానీ ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఒక బ్యాంక్ కాబట్టి ఇంకో బ్యాంక్ ద్వారా అయినా కూడా మనకు క్రెడిట్ కార్డులు అనేది మనం అప్లై చేస్తే వెంటనే వచ్చేస్తున్నాయి అనమాట. కానీ ఈ యొక్క క్రెడిట్ కార్డును ప్రాపర్ గా మనం యూజ్ చేసినట్లయితే మనం ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కానీ దీన్ని మనం సరైన క్రమంలో మనం యూజ్ చేయకపోతే చార్జెస్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. దీని వల్ల మనకు సిబిల్ స్కోర్ కూడా డౌన్ అవుతుంది అనమాట. ఈ యొక్క క్రెడిట్ కార్డు వల్ల సిబిల్ స్కోర్ మనకు ఇంక్రీజ్ అవ్వాలంటే టైం టు టైం మనం పే అనేది చేయాలి. టైం టు టైం పే చేయాలి అంటే కొంతమందికి ఈ యొక్క క్రెడిట్ కార్డు అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ బిల్ జనరేట్ అనేది ఎప్పుడవుతుంది అనేది కూడా కొంతమందికి అవగాహన ఉండదు. ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ వచ్చినప్పుడే పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, బిల్ సైకిలింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక క్రెడిట్ కార్డు మనం యూజ్ చేస్తున్నట్లయితే ప్రతి నెల ఎవరి మంత్ 1వ తారీఖు బిల్ జనరేట్ అయింది అనుకోండి, దానికి డ్యూ డేట్ వచ్చేసి 15 to 24 డేస్ వరకు మనకు డ్యూ డేట్ అనేది ఇస్తారనమాట. అంటే కనీసం 15 to 23 డేస్ మధ్యలో మనకు డ్యూ డేట్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క డ్యూ డేట్ లోపల మనం అమౌంట్ అనేది పే చేయాలి. మనకి బిల్ జనరేట్ అయిన వెంటనే మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవ్రీ మంత్ 15th లేదంటే 20, 22 ఆ మధ్యలో మనకు డ్యూ డేట్ వచ్చింది అనుకోండి, దానికంటే ముందర 1 వీక్ ముందర మనం పే చేసినట్లయితే మనకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఎవరైతే ఆటో డెబిట్ పెట్టింటారు కదా, ఆటో డెబిట్ యాక్టివేషన్ చేసుకున్న వారు, ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్బీఐ కార్డు కానీ, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, వీటిల్లో అకౌంట్ త్రూ ఎవరైతే తీసుకుంటారో ఆ యొక్క అకౌంట్లో నుంచి కట్ అయ్యేటట్టుగా మనం ఆటో డెబిట్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఆటో డెబిట్ సెట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ యొక్క డ్యూ డేట్ టయానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మనం ఖచ్చితంగా ఆ యొక్క అకౌంట్ లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ డ్యూ డేట్ టయానికి ఖచ్చితంగా అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆ టయానికి అమౌంట్ లేదు అకౌంట్ లో, కానీ మీరు కనీసం 1 వీక్ అంటే 7 డేస్, మీ యొక్క డ్యూ డేట్ 20 అనుకోండి, బిఫోర్ 7 డేస్ మాన్యువల్ గా పే చేయొచ్చు అనమాట. లేదు 0 టైంలో మీరు పే చేశారనుకోండి, మీకు పెనాల్టీ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా పడతాయి అనమాట. పెనాల్టీ ఛార్జెస్ వచ్చేసి 500 ప్లస్ GST మీకు ఈ యొక్క పెనాల్టీ ఛార్జెస్ అనేది పడతాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి ఆటో డెబిట్ ఉన్నవారు టోటల్ అమౌంట్ డ్యూ కానీ, మినిమం అమౌంట్ డ్యూ కానీ అందులో మెయింటైన్ చేయాలన్నమాట అకౌంట్ లో. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 1 lakh రూపీ క్రెడిట్ ఇచ్చారనుకోండి, 1 lakh రూపీ క్రెడిట్ ఇచ్చినప్పుడు మనం 1 lakh కంప్లీట్ గా స్పెండ్ చేయకూడదు అనమాట. అలా స్పెండ్ చేసినట్లయితే మనకు సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మనకు 30% లేదంటే 35% వరకు మనం ఆ యొక్క క్రెడిట్ లిమిట్ లోంచి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 1 lakh లిమిట్ ఉంది అనుకోండి, అందులోంచి మనం 30 నుంచి 35,000 వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకున్నట్లయితే మీకు సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి, మీకు సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ కావాలంటే ఏదో ఒకటి క్రెడిట్ కార్డు త్రూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఇంకా ఏమైనా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇటువంటి ఈఎంఐ త్రూ మీరు పర్చేజ్ చేసుకొని ఆ యొక్క ఈఎంఐ అనేది మనం టైం టు టైం మిస్ కాకుండా పే చేస్తూ ఉన్నట్లయితే మీకు సిబిల్ స్కోర్ కూడా ఈ యొక్క క్రెడిట్ కార్డు త్రూ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా కూడా సిబిల్ స్కోర్ డౌన్ ఉన్నవారు ఖచ్చితంగా ఏదో ఒక ఈఎంఐ అనేది తీసుకొని ఈ యొక్క ఈఎంఐ రెగ్యులర్ గా మీరు పే చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తర్వాత కొంతమందికి వచ్చేసి బిల్ జనరేట్ అయిన తర్వాత ఎన్ని రోజులు కట్టాలి, ఎన్ని రోజుల వరకు కట్టుకోవచ్చు అని చెప్పేసి డౌట్ ఉంటుంది అనమాట. ఈ యొక్క బిల్ జనరేట్ అయిన తర్వాత ఎవరైతే ఆటో డెబిట్ ఉండదో వారు బిల్ జనరేట్ అయిన తర్వాత వారికి 15 to 24 డేస్ వరకు టైం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా 1వ తారీఖు బిల్ జనరేట్ అయిందంటే 20 కానీ 21 కానీ బిల్లు డ్యూ డేట్ ఇచ్చింది అనుకోండి, ఆ యొక్క డ్యూ డేట్ లోపల అంటే 1 day బిఫోర్ కూడా మీరు అమౌంట్
అమౌంట్ అనేది పే చేయొచ్చు. కానీ ఆ యొక్క కార్డుకు సంబంధించినటువంటి అఫీషియల్ యాప్ ద్వారా కానీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ పే చేసినట్లయితే 1 day బిఫోర్ చేసినా కూడా అది ఇమీడియట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఆ యొక్క క్రెడిట్ కార్డులకి. అదే మీరు 1 day బిఫోర్ వేరే సైట్ ద్వారా అంటే ఫోన్ పే గానీ పేటిఎం గానీ గూగుల్ పే ద్వారా గానీ ఇలా మీరు పే చేసినట్లయితే అది రిఫ్లెక్ట్ కావడానికి కనీసం 24 hours టైం పడుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి మీరు ఏ కార్డు అయితే యూజ్ చేస్తుంటారో ఆ కార్డుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే కన్నా ఆ కార్డుకు సంబంధించినటువంటి అప్లికేషన్ ద్వారా కానీ మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డు బిల్లు పే చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏ బ్యాంక్ కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు తీసుకున్నా కూడా ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లో మనకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా హెచ్డిఎఫ్సి, తర్వాత యాక్సిస్ బ్యాంక్, తర్వాత వచ్చేసి ఐసిఐసి, వీటికి ఏంటంటే వాటిల్లోనే మనకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ. అదే ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్ అనే అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని సపరేట్ గా దాన్ని మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఎస్బీఐ కార్డు ఎవరైతే యూజ్ చేస్తుంటారో ఈ యొక్క ఎస్బీఐ కార్డు యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే దాన్ని ఎలా రికవరీ చేయాలి అనేది క్లియర్గా నేను మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చూడొచ్చు, మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట ఎలా మనం ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రికవరీ చేయాలనే దాని గురించి. ఇంకొకటి, ఈ యొక్క క్రెడిట్ కార్డు యూజ్ చేసేవారు ఆ యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఈ యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మనం పే చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఆ యొక్క క్రెడిట్ కార్డు అనేది యూజ్ చేస్తూ ఉండాలి. కానీ అన్అథరైజ్డ్ గా యూజ్ చేయొద్దు. మీకు రెగ్యులర్ గా ఏదైతే షాపింగ్ చేస్తూ ఉంటారో లేదంటే ఏదైనా ఎమర్జెన్సీగా ఐటమ్స్ పర్చేజ్ చేయాలి అలాంటి మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డు ద్వారా మీరు యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఈ యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవ్రీ మంత్ మీరు కరెంట్ బిల్ పే చేయాలి, ఎవ్రీ మంత్ డిటిహెచ్ రీఛార్జ్, తర్వాత మొబైల్ రీఛార్జ్, ఇంట్లో కావాల్సినటువంటి సామాన్లు అయితేనేవి ఇటువంటి మనం పర్చేజ్ చేస్తుంటాం కదా, ఇటువంటి అన్ని మనం క్రెడిట్ కార్డు త్రూ పర్చేజ్ చేసినట్లయితే మనకు ఈ యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక 2-3 months కి ఒకసారి ఏదో ఒక చిన్న ఐటమ్ కొని లేదంటే మనం సంవత్సరం వల్ల కూడా క్రెడిట్ కార్డు యూజ్ చేయమన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మనం పే చేస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు మీకు కూడా ఫీల్ అనిపిస్తుంది క్రెడిట్ కార్డు తీసుకున్నాము అనవసరంగా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది మనం పే చేస్తున్నాం అని చెప్పేసి మీకు ఫీల్ అనిపిస్తుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి క్రెడిట్ కార్డు ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు ఈ యొక్క క్రెడిట్ కార్డు త్రూ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్నట్లయితే మీకు దానికి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క గ్రేస్ పీరియడ్ లోపల మనం అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి క్రెడిట్ కార్డు వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి అవగాహన ఉండదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవ్రీ మంత్ 1st తారీఖు మనకు బిల్ జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ అయ్యే ఒక్క రోజు ముందర మనం అమౌంట్ స్పెండ్ చేసినా కూడా అది 1వ తారీఖు ఖచ్చితంగా ఆ బిల్లులో జనరేట్ అయి వస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి అప్పుడు మనకు ఎక్కువ టైం అనేది గ్యాప్ ఉండదు. ఎందుకంటే మనం నెక్స్ట్ బిల్లులోనే మనకు ఆ అమౌంట్ వస్తుంది కాబట్టి పెద్ద టైం ఉండదు. మహా అంటే 15 to 20 days వరకు మాత్రమే టైం ఉంటుంది. ఆ లోపల మనం పే చేయాలి. అందుకోసం అని చెప్పేసి మీకు బిల్ జనరేట్ ఎప్పుడు అవుతుంది అనేది మీకు తెలిసి ఉండాలి. అలా తెలిసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గా 1st తారీఖు ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ అవుతుంది అనుకోండి, మీరు 1వ తారీఖు తర్వాత అంటే బిల్ జనరేట్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డు లోంచి అమౌంట్ మీరు యూజ్ చేసినట్లయితే అది మీకు బిల్ జనరేట్ కావడానికి దాదాపుగా నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 1st తారీఖు బిల్ జనరేట్ అయిన తర్వాత మనం అమౌంట్ స్పెండ్ చేసాం కాబట్టి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు ఈ యొక్క స్పెండ్ చేసినటువంటి అమౌంట్ అంటే 1వ తారీఖు నుంచి ఈ మధ్య 30వ తారీఖు వరకు మనం ఎంత అమౌంట్ అయితే స్పెండ్ చేస్తామో అది 1వ తారీఖు బిల్ అనేది జనరేట్ అయి వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా కూడా బిల్ జనరేట్ అయిన తర్వాత మనం ఏదైనా కూడా అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే దానికి మనకు 40 నుంచి 45 days వరకు బిల్ అమౌంట్ పే చేయడానికి టైం అనేది ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు బిల్ జనరేట్ ఎప్పుడు అవుతుంది అనేది ఖచ్చితంగా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. నోట్ చేసుకొని పెట్టుకొని బిల్ జనరేట్ అయిన తర్వాత అమౌంట్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువ రోజులు టైం అనేది ఉంటుంది అనమాట. డ్యూరేషన్ మధ్యలో మనం బిల్ పే చేయడానికి డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క క్రెడిట్ కార్డు ఉన్న వారు చాలా మంది ఏం చేస్తుంటారంటే మనకు 1 lakh రూపీ లిమిట్ ఉంది అనుకోండి, 1 lakh రూపీ కంప్లీట్ గా స్పెండ్ చేస్తారు అనమాట. స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డ్యూ డేట్ టయానికి అంత అమౌంట్ మన దగ్గర పే చేయడానికి ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా
విధంగా 1,00,000 వచ్చేసి 5,000 రూపీస్ వరకు ఆ యొక్క మినిమం డ్యూ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసి టోటల్ అమౌంట్ డ్యూ, ఇంకోటి వచ్చేసి మినిమం అమౌంట్ డ్యూ అనమాట. ఈ యొక్క మినిమం అమౌంట్ డ్యూ ఏంటంటే అది ఆ యొక్క మంత్ కు కంప్లీట్ గా ఇంట్రెస్ట్ అండ్ చార్జెస్ 5,000 రూపీస్ అనమాట. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఆ యొక్క అమౌంట్ కంప్లీట్ గా లేని కారణంగా ఓన్లీ ఆ యొక్క మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే పే చేస్తూ ఉంటారు. అలా 2-3 మంత్స్ మనం కంటిన్యూగా మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే పే చేస్తూ వచ్చినట్లయితే మనకు సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మీరు 1,00,000 రూపీ స్పెండ్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ కు మీ దగ్గర 1,00,000 రూపీ లేదు. అలాంటప్పుడు మీ యొక్క క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే ఏ డేట్ అయితే మీరు అమౌంట్ స్పెండ్ చేస్తారో 1,00,000 రూపీ ఆ యొక్క స్టేట్మెంట్ లో దాని కిందనే మనకు కన్వర్ట్ టు ఈఎంఐ అనేది చెప్పేసి ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఆ యొక్క కన్వర్ట్ టు ఈఎంఐ అని చెప్పేసి ఆప్షన్ వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేసి మీరు ఎంతైతే స్పెండ్ చేశారో అంత అమౌంట్ మీ దగ్గర లేనప్పుడు దాన్ని ఈఎంఐ లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని 6 మంత్స్ గానీ 9 మంత్స్ గానీ 12 మంత్స్ గానీ మీరు అలా ఈఎంఐ లో కన్వర్ట్ చేసినట్లయితే మీకు మహా అంటే 13-18% లేదంటే 20% వరకు ఇంట్రెస్ట్ అనేది మీరు పే చేస్తారు అంతే. ఎవ్రీ మంత్ మీరు కొంత అమౌంట్ అనేది ఈఎంఐ రూపంలో పే చేస్తారు కాబట్టి మీకు సిబిల్ స్కోర్ కూడా డౌన్ కాదు. ప్లస్ మీ ప్రిన్సిపల్ అమౌంట్ లో నుంచి కూడా అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. లేదు అంటే కనుక మీరు ఓన్లీ ఎవరి మంత్ మీరు డ్యూ అమౌంట్ మాత్రమే పే చేస్తూ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ 1,00,000 రూపీ అలానే ఉంటుంది. మీరు ఎవరి మంత్ 5,000 రూపీస్ మీరు పే చేస్తూ ఉండాలన్నమాట. అలా ఉన్నట్లయితే మీకే లాస్. అందుకోసం చెప్పేసి ఎప్పుడైతే ఫుల్ అమౌంట్ మీరు స్పెండ్ చేశారో మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు కంపల్సరీగా ఈఎంఐలకి కన్వర్ట్ చేసుకోండి. ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్ లో నుంచి కట్ అవుతుంది. లేదంటే మీరే ఓన్ గా పే కూడా చేయొచ్చు అనమాట. ఇలాగ కూడా క్రెడిట్ కార్డు యూజ్ చేసేవారు ఈ తప్పులు మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఎవరి మంత్ మినిమం అమౌంట్ డ్యూ మాత్రం పే చేయొద్దు. అలా పే చేసినట్లయితే మీకు సిబిల్ స్కోర్ కూడా డౌన్ అవుతుంది. 1 మంత్ 2 మంత్స్ వరకు అయితే మినిమం అమౌంట్ పే చేయొచ్చు. కానీ ఎవ్రీ మంత్ కంటిన్యూగా మీరు మినిమం అమౌంట్ డ్యూ ఇలా పే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది అనమాట. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం కొన్ని పాయింట్స్ మీకు యూజ్ అయినాయి అనుకుంటా. ఎందుకంటే క్రెడిట్ కార్డు చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు, కానీ సరైన పద్ధతిలో దాన్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ డౌన్ కావడం, లేదంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయడము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ కొన్ని మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.